తాజా అంశాన్ని చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్లో పడి 5 యువకులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, కొండపోచమ్మ సాగర్ విషాదానికి సంబంధించి సమాచారం చెప్పండి. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో కొండపోచమ్మ సాగర్ వద్ద ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉదయం 11 గంటల సమయంలో దాదాపు 5 యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. అయితే మొత్తంగా ఇళ్లు హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అయితే గుర్తించారు. వీరందరూ ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ సెలవు దినాలు కావటం, ఈ యువత కొంత ఆనందం అలాగే ఉత్సాహం నడుమ ఈ కొత్త ప్రాంతాన్ని సందర్శించడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ మునగడానికి స్థానాల్లో ఈత చేయడానికి అయితే ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. 11 గంటల సమయంలో ఈ మొత్తంగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తం 7 యువకులు కూడా అక్కడికి కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉందో అక్కడ వచ్చినట్లు కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే మొదట ఈ డ్యామ్ దగ్గర అయితే ఈ యువకులందరూ కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. కొంత ఆనందాల మధ్య కోలాహలంగా నడుస్తున్న ఈ క్రమంలోనే 5 కూడా కొండపోచమ్మ సాగర్ ఏదైతే ఉందో దాంట్లో స్నానాలు చేయడానికి దిగారు. ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత ఒకరు ఇలా మొత్తం 5 కూడా గల్లంతయ్యారు. వారిలో 2 మాత్రం ఒడ్డుకైతే చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు ధనుష్ అనే మొత్తం 2 అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళలో ధనుష్ లోహిత్ అంటే నిక్ నేమ్ గా లక్కీ అని పిలుస్తారు. వీళ్ళు ధనుష్ కి 20 సంవత్సరాలు ఉంటాయి, లోహిత్ కి 17 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా సొంత అన్నదమ్ములు. అయితే ఈ 2 అన్నదమ్ములు మృత్యువాత పడడంతో వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాదం నిలుపుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో 2 ధనేష్ అలాగే సాహిల్, జతిన్ ఈ 3 కూడా 20 సంవత్సరాల లోపు ఉండటమే ఉన్నారు. అయితే ఈ 3 కూడా చదువుకున్నట్లు చెప్తున్నారు. వారిలో జతిన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికి చెప్తున్నారు. మరో 2 సేఫ్ గా అయితే ఇప్పటి వరకు మామూలు మొదటిగా ఈ డ్యామ్ లో దిగిన తర్వాత వీళ్ళిద్దరైతే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో పరిశీలించడానికి దూరంగా ఉండి కేకలు వేయటం, అదేవిధంగా స్థానికులు హెల్ప్ కోరటం అయితే జరిగింది. ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఒకసారిగా నీటిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదే గజి ఈతగాళ్ళని అయితే పిలిపించారు. ఇప్పటికే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైతే మృతదేహాలను అయితే బయటికి తీసిన పరిస్థితి లేదు. ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా ఈ పండగ వేళ మొత్తం 5 మృత్యువాత చెందడంతో వాళ్ళ కుటుంబాలలో అయితే తీవ్ర విషాదాన్ని అయితే నింపుకుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు రామకృష్ణ. సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకు వెళ్లి 5 మృతి చెందారు. మృతులు ముషీరాబాద్కు చెందిన యువకులుగా గుర్తించారు.
ఈ ఘటనలో 2 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం ఘటనా స్థలంలో పరిస్థితి ఏంటి? మృతదేహాల వెలికితీతకు సంబంధించి సమాచారం ఏంటి? కొండపోచమ్మ ప్రాజెక్టు జలాశయం సందర్శన కోసం ముషీరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి సాయిలు, జతిన్ తో పాటు మరొక 2 యువకులు కూడా ఉదయం 8:30 గంటల వీరు కొండపోచమ్మ కట్టపైకి వచ్చి ఈ జలాశయం లోనికి దిగారు. వాళ్ళు లోనికి దిగి ఈ 5 ప్రమాదవశాత్తు జారి జలాశయంలో పడిపోయారు. వీరు మరో 2 ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళ డెడ్ బాడీల కోసము ముమ్మరంగా గజయితగాలతోటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. సిపి ఇక పోలీసులు భారీ బందోబస్తును జలాశయం మీద ఏర్పాటు చేశారు. ఇప్పటికే మోహరించిన పోలీసులు గజయితగాళ్లు ప్రాజెక్టు లోపల మృతదేహాల కోసము గాలింపు చర్యలను ముమ్మరంగా చేపట్టారు. ఇందులో ధనుష్, లక్కీ 2 సొంత అన్నదమ్ములు. ఈ ధనుష్, లక్కీ, దినేష్ ముగ్గురు కూడా డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అయితే వీళ్ళు బయటపడలేదు. గాలింపు చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు అశోక్.